ముఖేష్ అంబానీ కేవలం ముంబై ఇండియన్స్ ఓనర్ కాదు, మొత్తం ఐపీఎల్ నడిపించే ఓనర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియన్ టీమ్ లో ఉన్న సగం మంది ప్లేయర్స్ ముంబై ఇండియన్స్ లో ఉన్న వాళ్ళే. అండ్ నిజంగా ఇప్పటి వరకు ఇలాంటి డామినెన్స్ ఏ ఐపీఎల్ ఓనర్ కూడా ఐపీఎల్ లో చూపించలేదు. కానీ దీని వెనకాల ఉన్న రియల్ బిజినెస్ ఏంటి, పదండి డీకోడ్ చేద్దాం మీ ముంబై ఇండియన్స్ టీమ్ ని. వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ బీపీఎల్ బిజినెస్ ప్రీమియర్ లీగ్. ముఖేష్ అంబానీ 50,000 కోట్ల డీల్ అయితే సైన్ చేశాడు డిజిటల్ రైట్స్ కోసం. అంటే ఐపీఎల్ ని ఆన్లైన్ లో జియో హాట్ స్టార్ లో చూస్తే అక్కడ కూడా అంబానీదే గేమ్. అదే ఆఫ్లైన్ టీవీలో స్టార్ స్పోర్ట్స్ లో చూస్తే అక్కడ కూడా అంబానీ అంకల్ దే ఇన్ఫ్లుయెన్స్. అండ్ ముఖేష్ అంబానీకి క్లియర్ గా తెలుసు, సిఎస్కే నుంచి ధోని రిటైర్ అయిపోతే సిఎస్కే ది బ్రాండ్ వాల్యూ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అదే ముంబై ఇండియన్స్ చూసుకుంటే ఎక్కువ శాతం ఫ్యాన్ బేస్ రోహిత్ శర్మ మీద డిపెండెంట్ గా ఉంది. దాన్నే దృష్టిలో పెట్టుకుని హార్దిక్ పాండ్యాకి అయితే కెప్టెన్సీ ఇచ్చారు. స్టార్టింగ్ లో దీని గురించి ఎన్నో విమర్శలు అందుకున్నారు, కానీ లేటర్ గా ఫ్యాన్స్ కన్విన్స్ అయిపోయారు. అండ్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ముంబై ఇండియన్స్ ఫ్యూచర్ ఇస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అండ్ ఈవెన్ నీతా అంబానీ కూడా ఒక స్ట్రాంగ్ బిజినెస్ ఉమెన్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ లో ముంబై ఇండియన్స్ ని 456 కోట్లు పెట్టి హైయెస్ట్ టీమ్ లో కొన్నారు. అండ్ ఈ రోజు ముంబై ఇండియన్స్ ది వాల్యుయేషన్ వచ్చేసి 12,000 కోట్ల కంటే ఎక్కువ ఉంది. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఆఫ్ ఐపీఎల్ ఏదంటే ముంబై ఇండియన్స్. సో నెక్స్ట్ ఈ ఐపీఎల్ టీమ్ ఓనర్ ని డీకోడ్ చేయాలని కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ బిజినెస్ ప్రీమియర్ లీగ్ బీపీఎల్ ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటున్నారంటే నా పేజ్ ని ఫాలో చేసుకోండి.